అయిపోయిందా నీ థెరపీ సెషన్? ఇప్పుడే అయిపోయింది. అవునండి, మీకు కూడా అప్పుడులో ఈ డిప్రెషన్లు అవి ఉండేవా? ఎందుకు ఉండేది కాదు, ఇన్ఫాక్ట్ మీకన్నా ఎక్కువ ఉండేది. అంటే మీరు కూడా ఈ థెరపీ సెషన్స్ తీసుకునేవారా? అప్పట్లో మా థెరపీ సెషన్స్ వేరు. రే చాలా చిరాగ్గా ఉందిరా. సరే నేను స్టార్ట్ అవుతున్నాను, మీ ఇంటి కిందకి వచ్చా, మన స్పాట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. ఒరే కనెక్ట్ ఓకే కదా? ఓకేరా. అమ్మా 2 కనెక్ట్లు ఇచ్చారా? ఇంతకీ ఏమైంది? తెలిసిందే కదా, ఫ్యామిలీ గొడవలు, నా కెరీర్ గురించి దప్పడం అన్నీ కలిపి చిరాకు వచ్చింది. ఏంటి కాల్ చేసావు? ఏంటి అలా ఉన్నావు? అదా ఇంటర్వ్యూ దొబ్బింది. సరే ఎందుకు చేసావు చెప్పు. అదా మన వాళ్ళు 8 to 10 టర్ఫ్ బుక్ చేశారు, అడ్డానికి వస్తామని అడగడానికి చేశా. 8కా? సరే వస్తాను. వెళ్ళమ్మా అవుట్. హలో ఏంటి నో బాల్ అది? అవును మాయా, నో బాల్ అది. అయితే థర్డ్ అంపైర్. చెప్పరా. నేను చెప్పడం మర్చిపోయాను, మా డాడీ వాళ్ళు ఊర్లో లేరు. సో మన బ్యాచ్ అంతా మా ఇంట్లో కలుస్తున్నావు, నువ్వు కూడా వచ్చాయి. సరే. అసలు మీరు మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవట్లేదు, దీంట్లో థెరపీ ఎక్కడ ఉంది? అసలు ఉన్న ప్రాబ్లమ్స్ మర్చిపోవడమే కదా థెరపీ అంటే. సబ్స్క్రైబ్ చేస్తే కలిపి థెరపీ సెషన్స్ చేసుకుందాం. 6 అయింది, వెళ్ళాలి. రోజు 6 అయ్యేసరికి ఎక్కడికి డాడీ వెళ్ళిపోతావు? మా రెగ్యులర్ స్పాట్కి. ఇదిగో కిందకి దిగిపోతున్నా.